నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గం కావాలనుకున్నా, ఆ దైవానుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉండాలనుకున్నా, జాతకపరమైనటువంటి దోషాలని తొలగించుకోవాలనుకుంటున్నా, ఇట్లాంటి సమస్యలన్నిటికీ మంచి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్త, సంఖ్య, రత్నశాస్త్ర నిపుణురాలు, అలాగే శ్రీ లలిత అమ్మవారి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. సీతాశర్మ గారు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ముఖ కవలికలు, హస్తరేఖలను గుర్తించి మీ పూర్తి జాతకాన్ని తెలియజేస్తారు. సీతాశర్మ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పర్సనల్ నెంబర్ కి అపాయింట్మెంట్ తీసుకుని వారిని మీరు కలవచ్చు. అదేవిధంగా ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు చూడలేకపోతే విజయ మార్గం యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చు. విజయమార్గం.com లో కూడా మీరు చూడవచ్చు. సీతాశర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సీతాశర్మ గారు, మీరు చెప్పిన రెమెడీస్ వల్ల ఎంతో మంది విడిపోయిన భార్యాభర్తలు కూడా వాళ్ళు అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. మరి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే మనకి చాలా సమస్యలు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. మరి భార్యాభర్తల సఖ్యత కోసం మీరేం చెప్తారు? ఓకే, మరొకసారి తెలియచేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే మొదటి నుంచి కూడా వాస్తవంగా ఏంటంటే చాలామంది కూడా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఒకప్పుడు బాగుండలేదమ్మా అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు మీ పుణ్యమాని మీరు చెప్పిన పరిహారాలు ఆచరించిన తర్వాత ఈరోజు మేము చాలా బాగున్నాము, సఖ్యతగా ఉన్నాము, అన్యోన్యంగా ఉన్నాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఏంటంటే మరొకసారి ఈ రెమెడీస్ అనేది తెలియచేయడం జరుగుతుంది. ఎందుకు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించటానికి గల కారణం ఏమిటి అనేది మొట్టమొదటిగా వాళ్ళు గనక సరిచూసుకుంటే వాస్తవంగా అయితే అటువంటివనేవి కూడా డిస్టర్బెన్సెస్ అనేది కూడా ఫేస్ చేసే అవసరం ఉండదు, రాదు. అయితే ఇద్దరు కూడా ఉద్యోగాలకు వెళ్ళి రావటం అంటే ఎక్కువ మందిలో చూసుకుంటే 90% పీపుల్ ఏంటంటే ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళటము, దానితో ఏంటంటే అలసిపోవటం విషయంగా కావచ్చు, చిన్న చిన్నవి నాకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేవాళ్ళు చెప్తుంటారు, చిన్న చిన్న పనుల విషయంలో కూడా నేను ఈ పని చేసినప్పుడు నువ్వు ఆ పని చెయ్యి, నేను కూడా సంపాదిస్తున్నాను, ఈ విధంగా ఏమవుతుందంటే అండర్స్టాండింగ్ లోపం అనేది ఎక్కువగా వస్తున్నది. దానికి తోడు ఏమవుతున్నది, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటుంటారు, ఆ పిల్లల దగ్గర కేర్ తీసుకోవటం విషయంగా కావచ్చు, అవి ఏమవుతున్నాయి అంటే చిన్న చిన్నవే చిలికి గాలివాన అయినట్టుగా అవి చాలా తీవ్రంగా అయిపోయి షార్ట్ టెంపర్ అంటారు, అంటే ఆ పేషెన్సీ అనేది కూడా కోల్పోతున్నారు చాలా త్వరగా అన్నమాట. ఇద్దరు విడిపోవటము అనేది, డైవర్స్ వెళ్ళిపోవటము అనేది, డైవర్స్ లేకపోయినా భార్యాభర్తలు విడిగా ఉండటము అనేది, సెపరేట్ అవ్వటం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది జాతకాల్లో పరిశీలన చేయటం అనేది జరుగుతుంది. వాస్తవంగా వాడిది ఏంటంటే ఇండివిజువల్గా జాతకం ఎలా ఉంది అనేది చూపించుకోవటం ఒకటి, భార్యాభర్తలు ఇద్దరిది కలిపి చూపించుకోవటము ఒక అవసరము, తర్వాత అండర్స్టాండింగ్ అవసరము. మొట్టమొదటిగా ఏంటంటే కావాల్సింది ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. సరే, ఎంత అర్థం చేసుకుంటూ ఉన్నా ఎంతసేపటికి నేనే సర్దుకుపోతున్నానమ్మా అని ఒకళ్ళు అంటారు, ఇంకొకడేం కాదు కాదు నేనే సర్దుకుపోతున్నా అని చెప్పేసి మరొకరు అంటూ ఉంటారు. ఇది చాలాసార్లు వింటున్నాం. ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్నవన్నీ కూడా చాలాసార్లు వినటం అనేది జరుగుతుంటుంది. అయితే మనకు ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఇంత చిన్న విషయానికి నా దగ్గరికి జాతకానికి వస్తుంటారు. ఇప్పుడు మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు, రాజమండ్రి, విజయవాడ అలా ఏటైనా సరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్తుంటారు అసలు అక్కడ ఏమీ ఉండదు, అనిపించదు, దాన్ని చాలా సీరియస్గా తీసుకోవటం అనేది జరుగుతున్నది. వెనకటిలో ఇంతకంటే ఇంకా పెద్ద పెద్ద ఉన్నా కానీ చాలా గోప్యంగా ఇంటి గుట్టు రోగం రట్టు అనేవాళ్ళు, ఇంటి విషయాలని చాలా గుట్టుగా ఉంటూ ఉండేవి. ఇప్పుడు అలా ఉండట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏమీ జరగలేదు, నువ్వు తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్నది దానికంటే ఇంకా కాస్త ఎక్కువ కల్పించేసి మీ అమ్మకి చెప్పావు, కాదు కాదు నువ్వు మీ వాళ్ళకి చెప్పావు అంటే మీ వాళ్ళకి చెప్పావు అని చెప్పేసి ఈ విధంగా చిన్నదానికి చాలా చిన్నగానే ఉంటున్నాయి. వాస్తవంగా అది పెద్ద పెద్ద సమస్యలు కూడా కాదు, కానీ విడిపోయేంత పరిస్థితులు వచ్చేస్తున్నాయి. దానివల్ల ఎందుకంటే ఇక్కడ పర్సనల్ మనం ఏదన్నా సరే ఇంకా ఎక్కువగా చర్చించుకోవడానికి కూడా సమయం సరిపోదు, ఇంకా చాలా ఉన్నాయి మనం. అయితే వీటికి ఏంటంటే కొంచెమైనా సరే నివారణ కాబడటానికి ఏదైనా పరిహారము, మన విజయమార్గం కార్యక్రమం అంటేనే ఒక సమస్య ఉన్నది అంటే దాన్ని చాలా ఈజీగా ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనే దానికి పరిహారాలు తెలియచేయటం అనేది మొదటి నుంచి కూడా వస్తున్నటువంటిది. అలాగే ఏంటంటే నీ జాతకంలో ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పి తెలిసినందువల్ల కాదు, దానికి ఏంటంటే పరిహారాలు ఇంపార్టెంట్. మొట్టమొదటిగా ఏంటంటే ఆ పరిష్కారము, ఏ విధంగా సమస్యను పరిష్కారం చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. అయితే దీనికి భార్యాభర్తల మధ్య సఖ్యత అన్నప్పుడు ఏంటంటే వాస్తవంగా ప్రతిరోజు కూడా పూజా ప్రాసెస్ అనేది అందరూ కూడా చేస్తూ ఉన్నారు.
అలా శివుడికి అభిషేకం చేస్తూ అలాగే పసుపు రంగు పూలతోటి అర్చన చేయటం కూడా చాలా మంచిది. దీనివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అలాగే మరొకటి కూడా ఏంటంటే తీపి రొట్టెలు అని చెప్పి మామూలు గోధుమ పిండితోటే రొట్టెలు చపాతీ చేస్తుంటాము. అందులోనే కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసి దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ కాల్చటము, అది తీయని రొట్టెలు అని అంటారు. వాటిని చేసి ఇంట్లో వాళ్ళు కూడా ఆ పదార్థము చక్కగా మామూలుగా ఇంట్లోనే నెలకు ఒకసారైనా కనీసం అది అందరూ కూడా కలిసి తీసుకోవటం తినటం చాలా మంచిది. కనీసం నెలకొకసారైనా సరే ఎవరైనా సరే ఒక అతిథులు వచ్చినా వాళ్ళకి కూడా శ్రమ కష్టము అనుకోకుండా స్వయంగా చేసి పెట్టటము రెండో పద్ధతి. మూడవ పద్ధతి ఇలాగే తీపి రొట్టెలు చేసి ఆవులకి తినిపించటము, అలాగే వీధి కుక్కలకి కూడా వేయటము, ఇదొక పద్ధతి. ఈ విధంగా ఏంటంటే వాళ్ళ వంతు ధర్మంగా వాళ్ళు గనక చేస్తూ వెళుతూ ఉంటే కొంచెం కొంచెం వాళ్ళలో అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది వస్తూ ఉంటుంది. అచ్చంగా ఇవే చేస్తే వస్తాయా అంటే వాళ్ళల్లో కూడా అండర్స్టాండింగ్ అనేది బలపడాలి. వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. కొంచెం పేషెన్సీగా ఉంటే ఒక్క 10 నిమిషాలు కనుక కాస్త సైలెంట్గా ఉంటే అన్నీ సర్దుబాటు అవుతాయి. ఆ కొద్దిసేపట్లోనే అనమాట వాళ్ళు ఏంటంటే మాటకు మాట అనుకోకుండా గనక కాస్త జాగ్రత్తగా ఓర్పు వహించి ఉంటే గనక సఖ్యతగా ఉండగలుగుతారు. ఎందుకంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకునైనా సరే దంపతులు కలిసి ఉండాలి. ఎప్పుడైనా సరే పసిపిల్లలు చిన్నపిల్లలు అన్యాయమైపోతారు, పిల్లలు బాధపడుతూ ఉంటారు. అందువల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఇంపార్టెంట్. ఎన్నెన్నో పరిహారాలు అనేది తెలియచేశాను, కానీ అవి చేస్తున్నారు, చక్కగా అందరూ కూడా డెవలప్ అవుతున్నారు. విననటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉన్నా వాళ్ళకి కూడా ఏంటంటే ఈ అవేర్నెస్ అనేది కొంచెంగా అయినా సరే వాళ్ళకి పాస్ అవుతూ ఉంటుంది అని చెప్పి కొంచెం ఆ ప్రయత్నంతో ఇటువంటివన్నీ కూడా కొంచెంగా ఏంటంటే మనం డిస్కస్ చేసుకోవడం విషయంగా కావచ్చు, నేను రెమెడీస్ చెప్పడం విషయంగా కావచ్చు, లేదా SITA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో ప్రతి సమస్యకి ఒక పరిహారం తెలియచేయడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత విషయంగా కావచ్చు, చక్కని సంతానం కలగటానికి కానీ, లేదా వివాహం లేట్ అవుతున్నటువంటి వాళ్ళకి అతి త్వరగా వివాహం జరగాలి అన్న విషయంగా కావచ్చు, ఉద్యోగం విషయంగా కావచ్చు, ప్రమోషన్ కోసం కావచ్చు, విదేశీ యోగం కోసం కావచ్చు, ఈ విధంగా ఏంటంటే ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారంగా సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది మీ అరచేతిలోనే ఉండటం జరుగుతుంది. అలాగే RAMYA రమ్య టీవీ అని కూడా ఉంది, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా చిన్నవన్నమాట చాలా చిన్న సమస్యలకే అద్భుతమైన పరిహారాలు అనేది తెలియచేయడం జరుగుతుంటుంది. వాటిని చక్కగా అందరూ కూడా అంటే ఆచరించడం కూడా అది కూడా జరుగుతున్నది. నాకు పర్సనల్గా వచ్చి చెప్తుంటారు, అమ్మ నేను ఆ ఛానల్ అది చూశానమ్మా, ప్రతి శనివారం అయ్యేసరికి 10 గంటలకి తప్పకుండా మేము వీక్షిస్తుంటాము, అది చూసిన తర్వాతనే మేము జాబ్కి వెళ్తామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో అది చాలా సంతోషం అనిపిస్తుంటుంది. వాళ్ళు కూడా అంత నమ్మకం, భక్తి, శ్రద్ధ, విశ్వాసంగా ఆచరిస్తూ ఉంటారు. అందుకని అద్భుతమైన ఫలితాలు అనేది కూడా అతి త్వరగా పొందగలుగుతున్నారు. అదేవిధంగా అండి, ఇప్పుడు చాలా మందికి నరదృష్టి తగిలింది, నరఘోష అని అంటూ ఉంటారు. సో అలాంటి వాటికి మీరు శక్తి కంకణం అని, మత్స్య యంత్రం అని ఇస్తుంటారు. వాటి గురించి ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా. మత్స్య యంత్రము అని చెప్పేసి ఈ మధ్య కాలంగా చాలా సార్లు తెలియచేయటం అనేది జరిగింది. వాస్తవంగా మొదటి నుంచి ఇస్తూ ఉండేదాన్నే, కానీ చాలా మంది ఏంటంటే ఇంత మంచి ఫలితాలు పొందుతున్నప్పుడు మీరు కార్యక్రమంలో తెలియచేయచ్చు కదమ్మా, అందరికీ తెలుస్తుంది అని చెప్పి. సో ఈ మత్స్యంత్రం విషయంగా కావచ్చు, ఈ ఇప్పుడు ముందు తెలియజేసినట్టుగా శక్తి కంకణం విషయంగా కావచ్చు, నరదృష్టి నరఘోష తొలగిపోవటం విషయంగా కావచ్చు, ఇవన్నీ కూడా చాలామంది డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు. రాలేనటువంటి వాళ్ళు పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ, కొరియర్ సౌకర్యం ద్వారా కానీ పొందవచ్చు. విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకైతే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే ఇండియాలో ఉంటే వాళ్ళకి కొరియర్ చేయటం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎవరైనా అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి పంపించుకోవచ్చు. అయితే ఈ మత్స్యంత్రము అనేది ఏంటంటే తెలుసో తెలియకో ఏదైనా సరే ఇల్లు వాస్తు దోషము అనేది మేము చాలా బాగా కరెక్షన్ చేయించుకున్నామా, 100% వాస్తు ఉన్నది అన్నటువంటి గృహంలో కూడా కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు, ఫైనాన్షియల్గా బాధపడుతూ ఉండొచ్చు, లేదా అనుకున్న పనులు అనుకున్న సమయంలో జరగకపోవచ్చు, లేదా 99.9% పని అవుతుంది అనుకున్న తర్వాత ఆఖరి సెకండ్లో పనులు డిలే జరగడం అనేది జరుగుతూ ఉంటాయి. ఆ విషయంగా కావచ్చు, వీటన్నిటికీ కూడా ఆ మత్స్య యంత్రము అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఆరోగ్యం విషయంగా కావచ్చు, ఆర్థిక విషయంగా కావచ్చు,
అలాగే అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు స్వగృహానికి వెళ్ళటానికి, స్వగృహంలో ఉన్నటువంటి వాళ్ళు మరొక ఇల్లుని కూడా కొనుక్కునే అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదా ఉన్నటువంటి ఇల్లు కూడా మనకి సపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మనకి చక్కగా సపోర్ట్ చేయటము అనేది కూడా ఉండాలి. అది ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వటము, నెరవేరటము అనేది ఉండాలి. అయితే ఇంతకు మునుపు మత్స్య యంత్రం అనగానే కొంచెం పెద్ద సైజులోనే ఇస్తూ ఉండేదాన్ని. చాలా మంది ఏంటంటే అది బౌల్లో సరిపోవట్లేదమ్మా, పెట్టడం కష్టమవుతుంది అన్న కారణంగా చాలా చిన్నదిగా అనమాట మత్స్య యంత్రము అనేదాన్ని స్పెషల్గా అనమాట నేను చక్కగా విజయ మార్గం ప్రేక్షకాభిమానుల కోసం స్పెషల్గా చేయించటము, వాటి కోసం మళ్ళీ హోమాలు, జపాలు, పూజలు, కుంకుమార్చన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపట్టడం వలన అది ఎవరైతే అందుకుంటారో వాళ్ళకి అంత త్వరగా చక్కని ఫలితాలు అనేది కూడా అతి త్వరగా పొందటం అనేది జరుగుతున్నది. చాలా మంది తెలియజేశారు, అమ్మ అది ఈశాన్య భాగంలో మీరు చెప్పినట్టుగా రాగి చెంబుల మత్స్యంత్రం పెట్టి దాని నిండా నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచాము. అది పెట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది తెలుస్తున్నది. మాకే తెలుస్తున్నది. హెల్దీగా ఉంటున్నాము. ఎందుకనంటే ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఏ వ్యక్తి దగ్గరైనా సరే డబ్బు ఉండంగానే జబ్బు రాదు అన్న గ్యారంటీ లేదు. సో ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్య విషయంగా కావచ్చు, దేనికైనా సరే ఆ మత్స్య యంత్రము అనేది సపోర్ట్ చేస్తుంది. తెలుసో తెలియకో ఎన్నెన్నో ఖర్చులు అనేది పెడుతుంటారు. కొన్ని లక్షలు వెచ్చిస్తే కానీ ఒక స్వగృహము అనేది ఏర్పాటు చేసుకోవటం సాధ్యం కాని పని. అటువంటప్పుడు ఈ చిన్నదనమాట, చాలా చిన్నపాటి దానికోసం వెనక ముందు ఆలోచించకుండా ప్రతి ఒక్క కుటుంబం కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కగా వాళ్ళకి కూడా ఏంటంటే అంత మంచి ఫలితాలు పొందగలుగుతారు. నేను ఈ పేరు పెట్టడానికి గల కారణమే అది. మొదటి నుంచి కూడా విజయ మార్గం అన్న టైటిల్ పెట్టడానికి కారణమే అది. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి. ఇందులో చెప్పేటువంటి నిస్వార్థంగా అనమాట చిన్న చిన్న పరిహారాలు అనేది చేసి అద్భుతమైన ఫలితాలు పొందామమ్మా అని చెప్పి డైరెక్ట్గా వచ్చి తెలియజేస్తుంటారు. మీ పుణ్యమాని మీరు ఆ లాకెట్ కట్టారమ్మా, మీ దగ్గరకు వస్తే ఆ లాకెట్ కట్టిన దగ్గర నుంచి ఇప్పుడు చాలా బాగుంది మాకు. ఈ విధంగా ఏంటంటే ఎన్నెన్నో తెలియజేస్తూ ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. శక్తి కంకణము అని చెప్పేసింది కూడా అదే. నరదృష్టి, నరఘోష తొలగిపోవటానికి ఏడుపు అని అంటారు. ఒక వ్యక్తి డెవలప్ అవుతూ ఉంటే ఆ వ్యక్తి మీద తెలియకుండానే కన్ను దృష్టి, నరదృష్టి అనేది వాస్తవంగా ఏర్పడుతూ ఉంటుంది. అటువంటివన్నీ తొలగిపోవటానికి ప్రతి వ్యక్తి కూడా వీలైనంత వరకు చేతికి ఆ కంకణము అనేది విజయ మార్గం ఆఫీస్కి వస్తే ఎప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అది వచ్చి చేతికి ఆ కంకణము అనేది కట్టించుకోవటం మంచిది. రాలేనటువంటి వాళ్ళైతే వాళ్ళు ఎవరినైనా పంపించినా కలెక్ట్ చేసుకొని వెళ్ళచ్చు. లేదంటే దాని ప్రాసెస్ ఎలాగో అనేది తెలుసుకుంటే పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ, కొరియర్ సౌకర్యం ద్వారా కానీ అందించడం అనేది జరుగుతుంది, పంపటం ఉంటుంది. అలాగే విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా కాల్స్ వస్తున్నాయి, అమ్మగారు మరి మేము ఎలా తీసుకోవాలి అవి అని. సో వాళ్ళు ఎవరైనా సరే ఇండియాలో వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ ద్వారా పంపించి దాన్ని వాళ్ళకి మేము కొరియర్ చేయటం అనేది ఉంటుంది. వాళ్ళ ద్వారా మీరు మీ దగ్గరికి ఏ విధంగా పొందాలి అనేది ఆలోచించుకోండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారా, లేదా ఇంకేదైనా ఎక్కువ లగేజ్ అనేది పార్సిల్ చేస్తే అందులో పెట్టి పంపించటమా, ఏ విధంగా అనేది మీరు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మీ దగ్గరికి కూడా ఇది వస్తుంది. అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి. మీరు కూడా చక్కగా ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి చెందటం అనేది ఉంటుంది. చక్కని ఆరోగ్యము అనేది కూడా కలుగుతుంది. ఎవరికైనా మంచి ఆరోగ్యం ఇంపార్టెంటు. ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఎవరికైనా సరే ప్రతి వ్యక్తికి కూడా చక్కని ఆరోగ్యం ఇంపార్టెంటు. అలాగే పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయటం కూడా అంతే ఇంపార్టెంటు. అందుకని చెప్పేసి ఇది వీలైనంత వరకు ప్రత్యక్షంగా వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాలేనటువంటి వాళ్ళైతే ముందు తెలియజేసినట్టుగా పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ, కొరియర్ సౌకర్యం ద్వారా కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కగా ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అన్న సదుద్దేశంతో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయటము, తెలియచేయటము అనేది జరుగుతున్నది. అంటే అమ్మ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా అవి శక్తి కంకణం కానివ్వండి, మత్స్య యంత్రం కానివ్వండి, అవి ఉంచుకోవాలి, వాటిని పూజ చేయాలంటే ఏమైనా నియమాలు ఉన్నాయి? వాటిని మళ్ళీ స్పెషల్ ఏం అవసరం లేదు. ఆల్రెడీ ప్రాసెస్ చేసినది వాటిని మాత్రం తీసుకుని వెళ్ళి చెప్పినట్టుగా పొందుపరిస్తే చాలు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మత్స్య యంత్రం అనేదాన్ని రాగి చెంబులో వేయమని చెప్పా. ఈశాన్య భాగంలో ఉంచి అక్కడే అనమాట ఆ రాగి చెంబులో ఆ మత్స్య యంత్రం వేసి నిండా నీడి పోసి ఆ పువ్వు వేసి ఉంచటం. శక్తి కంకణం అనేది చేతికి కట్టుకొట్టే చాలు. దానికి నేను ఆల్రెడీ ఆ శక్తి ధారపోయటం వలన అది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి తెలియజేయటం. మళ్ళీ వాడు ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించకూడదు. అలాగే ఏంటంటే ఈ వస్తువు మార్కెట్లో దొరుకుతుంది కదా, నేను డబ్బులు ఇంతే కదా, తక్కువే కదా, వెచ్చించేసి తీసుకుంటాను అని అంటే అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ చాలా మంది చెప్పారు, మాకు అసలు ఏమీ వర్క్
వర్కౌట్ అవ్వటం లేదమ్మా, అది ఇటు లాభమో లేదు నష్టం లేదు అలా ఉండిపోయింది అని చెప్పేసి. ఏంటంటే ఏ వస్తువుకైనా సరే ఆ శక్తి ధారపోస్తే అది వర్కౌట్ అవ్వటం అనేది జరుగుతుంది. అందువలన ఇప్పుడు ఆ కంకణం అది కట్టించుకున్నటువంటి వాళ్ళకి దృష్టి దోషము అనేది తొలగిపోయి ఎక్కడైతే ఒక ఇంటర్వ్యూకి వెళతారో అక్కడ సక్సెస్ అవ్వటము, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారంటే అది విజయం సాధించటము, మంచి పాజిటివ్ రిజల్ట్ రావటము. అలాగే ఏంటంటే ఇంత మునుపు తెలియజేసినట్టుగా భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా అది చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఇద్దరూ ధరిస్తే డెఫినెట్గా అనమాట అది దానికి శక్తి అనేది ధారపోయటం వలన అది వర్కౌట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, సీతా శర్మ గారు చాలా చక్కగా చెప్పారండి. అదేవిధంగా సీతా శర్మ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పర్సనల్ నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. హైదరాబాద్లో చిక్కడపల్లిలో మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ముఖ కవలికలు అలాగే మీ హస్తరేఖల్ని బట్టి వారు పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్ ద్వారా చూడకపోయినా విజయ మార్గం యూట్యూబ్ ద్వారా మీరు వీక్షించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చాలా మంది చూస్తే మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఐశ్వర్యం లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నా చాలా చాలా సంతోషంగా ఉన్నామంటారు. మరి పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే మీరు చెప్పే మార్గాలు ఏంటండి? చక్కని ఆరోగ్య అభివృద్ధి అనేది అదే మంచి ఐశ్వర్యం ఎవరికైనా. అటువంటి ఆ ఐశ్వర్యం అంటే ఆరోగ్యం అనేటువంటి ఆ ఐశ్వర్యం మన దగ్గర ఉండాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటుంటారు. ఎందుకంటే ఎంతో 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 సంపాదన అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నది. జనరేషన్ కూడా డబ్బు 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 మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేయడం, అది కూడా అంతే ఇంపార్టెంట్. ఏ పనికైనా ధనమూలం మిదం జగత్, అది అంతే అవసరం. కానీ ప్రతిదానికి ధనమే అవసరం మనకి. దానితో పాటుగా చక్కని ఐశ్వర్యం కూడా అవసరం. కడుపు నిండా తినాలి అనంటే చక్కని ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆరోగ్యం కోసం అని చెప్పేసి కూడా ఈ కార్యక్రమంలో ఎన్నెన్నో పరిహారాలు తెలియచేయడం జరిగింది. కానీ మళ్ళీ ఒకసారి తెలియచేయడం ఏంటంటే చాలామంది కూడా మనసులో అది ఉంటుంది, మంచి ఆరోగ్యం కోసం ఈ అమ్మగారు చెప్తే బాగుండు అని చెప్పేసి కోరుకుంటుంటారు. అలా చక్కని ఆరోగ్యం పొందాలి అనంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా పొద్దున్నే లేవగానే మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత సూర్యాష్టకం పఠించటం మంచిది, ఆదిత్య హృదయం పఠించటం మంచిది. లేదు అనంటే అంత సమయం మాకు సరిపోదమ్మా అనుకుంటే కనీసం ఓం సూర్యాయ నమః అన్నటువంటి ఈ ఒక్క మంత్రాన్నైనా ఒక 108 సార్లు పఠించటం చాలా మంచిది. అలాగే ఎప్పుడైనా సరే ఎవరైనా మరీ అనారోగ్యంతో ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే అది పసిపిల్లల విషయం కావచ్చు, పెద్దవాళ్ళ విషయంగా కావచ్చు, ఎవరైనా సరే ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే అనారోగ్యంతో ఉన్నారో, కొంతమంది పసిపిల్లల్ని కూడా నాకు ఈ మధ్యకాలంలో కూడా చాలా మంది తీసుకొని వచ్చారు. చాలా అనారోగ్యం, చాలా చాలా మనసు ఇదే పోతుంటుంది, చలించిపోతుంటుంది, బాధ అనిపిస్తుంటుంది, ఇంత సఫర్ అయిపోతున్నారు అని చాలా బాధపడుతుంటారు అనారోగ్యంతో. వాళ్ళైతే ఏంటంటే ఆ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గోధుమ పిండి అనేది తీసుకొని అది చపాతీ చేసి ఆ చపాతీలను ఏంటంటే ఎక్కడైనా సరే ఇప్పుడు అనాథాశ్రమంలో కావచ్చు, లేదు అంటే ఎక్కడైనా సరే ప్రసాద వితరణ చేసే ప్రదేశంలో కావచ్చు, గోధుమ పిండిని అంత కిలోల గోధుమ పిండి ఇవ్వటం, లేదా వాళ్ళే స్వయంగా చేసిస్తే అద్భుతం, చాలా స్వయంగా చేసిస్తే చాలా చాలా మంచిది. అయితే మొత్తం పిండిని ఒక్కసారి వినియోగించక్కర్లేదు. ఒక వ్యక్తి ఎవరైనా పసిపిల్లలు హెల్త్ బాగాలేదు అన్నప్పుడు వాళ్ళు ఒక 4-5 కిలోలు ఉన్నారంటే 4-5 కిలోల మందం గోధుమ పిండిని తీసుకొని ఒక 5-6 ఆదివారాలు వాటిని ఏదైనా సరే పూరీలు కానీ చపాతీలు కానీ చేసి పంచిపెట్టి రావటము, ఈ విధంగా చేయవచ్చు. పెద్దవాళ్ళైనా అంతే, వాళ్ళు ఒక 60 కిలోలు వెయిట్ ఉన్నారు, 65 కిలోలు వెయిట్ ఉన్నారు, లేదా ఎగ్జాంపుల్ ఎంత వెయిట్ ఉన్నారు అంటే అన్ని కిలోలు గోధుమ పిండి. ఎక్కడైనా సరే ఒక అనాథాశ్రమంలో పోని అంత పిండిని ఇచ్చేసి వచ్చినా వీళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు, చక్కని ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఎందుకనంటే వాళ్ళు వినియోగిస్తారు చక్కగా గోధుమ పిండిని, అది చపాతీలు కానీ పూరీలు కానీ చేసుకుంటారు. ఆ విధంగా కనుక చేస్తే వీళ్ళు చక్కని ఆరోగ్యము అనేది పొందుతారు. అలాగే పుచ్చుకున్నటువంటి వాడు అంటే తీసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో చపాతీలు కానీ పూరీలు కానీ తీసుకున్న వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. తీసుకోవటము అలా తీసుకోవడం తప్పేమో అని ఎవరు కూడా భావించవద్దు. తీసుకోవటం కూడా ప్రసాదం స్వీకరించినందువల్ల కూడా వాళ్ళకి ఆరోగ్య వృద్ధి అనేది చేకూరుతుంది. ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు ఎన్నెన్నో తెలియచేయడం జరుగుతుంది. అది మళ్ళీ తెలియచేసేది ఏంటంటే ఈ విజయ మార్గం యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. SITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఇటువంటి చిన్న సందేహాలన్నిటికీ కూడా చక్కని పరిష్కారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది. చిన్న సమస్యలే కానీ అద్భుతమైన పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది.
చాలా చక్కటి రెమెడీ చెప్పారండి ఆరోగ్య అభివృద్ధికి సంబంధించి. అదేవిధంగా మీరు దైవిక వస్తువుల గురించి తెలియజేస్తూ ఉంటారు, ఈ రోజు మా కోసం తెలియజేస్తారా? తప్పకుండా. దైవిక వస్తువుల్లో ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తుంటా. అది బుధుడికి ప్రతీకగా. బుధుడు ఏంటి? తెలివితేటలు, జ్ఞానము, విద్య, బుద్ధులు అనేది చక్కగా అందచేయటం అనేది జరుగుతుంది. అది చిన్నపిల్లల పెద్దవాళ్ళ అని కాదు, అందరికీ కూడా భగవంతుడి దయ వల్ల తెలివితేటలు అనేది అవసరం. సో అది వ్యాపారం చేసేవాడు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి వ్యక్తికి అవసరం. అటువంటి జ్ఞానము అనేది పొందాలి అనుకున్నప్పుడు అది లాకెట్ రూపేణా నేను అందచేయడం అనేది జరుగుతున్నది. అది ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి టైటిల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే అందరికీ కూడా ఈజీగా ఉంటుంది, ఏదైనా ఒకటి వాడికి ఒక టైటిల్ అనేది ఉండాలి కాబట్టి అది బుధుడికి ప్రతీకగా అందచేయటము. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అంటే చదువులో రాణించడం అనేది జరుగుతుంది. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే. అది వ్యాపార విషయంలో కూడా అంతే సపోర్ట్ చేస్తున్నదట. ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా కలెక్ట్ చేసుకుని వెళ్ళి, అమ్మ ఇంతకు మునుపు కంటే కూడా ఇప్పుడు చాలా బాగుంది వ్యాపారము, మీరు అది కట్టిన తర్వాత అని చెప్పేసి. ఈ విధంగా ఏంటంటే పసిపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషనల్ లాకెట్ అనే దాన్ని ఆఫీస్కి వచ్చి చిక్కడపల్లిలోనే ఇప్పుడు అందుబాటులో ఉండటం జరుగుతుంది. హైదరాబాద్ చిక్కడపల్లి, అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. రాలేనటువంటి వాడు పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ, కొరియర్ సౌకర్యం ద్వారా కానీ పొందవచ్చు. వాటిని గనక అది కలెక్ట్ చేసుకుంటే చదువులో రాణించటము అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మంచి మార్పులు వచ్చినాయమ్మా, మా పిల్లడి విద్య చాలా బాగుంది, ఇప్పుడు చదువు చాలా బాగా చదవగలుగుతున్నారు, లేదా వాళ్ళ పిల్లలు ఇంటర్వ్యూకి వెళితే మంచి ఉద్యోగంలో ఇప్పుడు సెలెక్ట్ అయ్యాడమ్మా, ఇంత మునుపు తక్కువ ప్యాకేజ్ ఉండేది, ఈ మధ్య మంచి ప్యాకేజ్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, ఈ విధంగా కూడా తెలియజేస్తున్నారు, శాలరీ హైక్ అయింది. ఇలాంటివన్నీ కూడా ఎన్నెన్నో పాజిటివ్గా వినటం అనేది జరిగింది. అది ఏంటంటే పిల్లల విషయం కూడా అంతే. మనం ఎన్నో వేలు కూడా కాదు, పిల్లలకు అసలు లక్షలు వెచ్చించాల్సి వస్తున్నది ఫీజులకి. అంతంత ఖర్చు పెడుతున్నప్పుడు ఇటువంటి చిన్న వాటి దగ్గర ఎవరు కూడా వెనుకాడకుండా వచ్చి మెడలో కట్టించడం చాలా మంచిది. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, ట్యూషన్స్ అని కావచ్చు, కాస్ట్లీ స్కూల్స్ అని కావచ్చు, ఆ విధంగా ఎంతో ఎంక్వైరీ చేసి వేస్తూ ఉంటాం పిల్లల్ని. కానీ ఏంటంటే ఇటువంటి చిన్నవి కూడా తీసుకోవటం వలన ఏంటంటే అద్భుతమైన ఫలితాలు, అమ్మవారి అనుగ్రహం వలన సరస్వతి కటాక్షము అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అందువలన వీటిని మరొకటి కూడా క్లియర్గా చెప్పేది, 10th క్లాస్ అయిపోయిన తర్వాత అయ్యో ఇంత మునిపి వస్తే బాగుండేదమ్మా అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉండేవాడు. వాళ్ళందరికీ ముందుగా తెలియజేసేది 10th క్లాస్ ఎగ్జామ్స్ లోపు కానీ, లేదా ఇంటర్మీడియట్ కావచ్చు, ఎవరైనా సరే హై స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, యూనివర్సిటీ లెవెల్ వాడు కావచ్చు, ముందుగానే వచ్చి వేయించుకోవటం మీకు మంచిది. కొంచెం మీ చదువుతో పాటు ఇది సపోర్ట్ చేయటం అనేది ఉంటుంది. అంటే గుర్తు పెట్టుకోవటము, కనీసం ఏంటి ఎగ్జామ్కి వెళ్ళగానే అయ్యో ఈ క్వశ్చన్ రాలేదే అని ఎవరు అనుకోరు. అవును, ఈ క్వశ్చన్ నేను ఫలానా రోజు ఫలానా టైంలో చదివాను అని చెప్పి ఆ సిచ్యుయేషన్తో సహా మీకు గుర్తొస్తూ ఉంటుందట. అది అనుభవంగా చాలా మంది చిన్న పిల్లలతో సహా తెలియజేశారు. సో అటువంటి చదువు అనేది ప్రతి వ్యక్తికి అవసరం. తల్లిదండ్రులు పిల్లలకి అందించవలసినటువంటి చక్కని ఆస్తి ఏమిటంటే చదువు. ఆ చదువు కోసము అనేది మాత్రం ఇటువంటి వాటిని శ్రద్ధగా, ఎందుకు అనంటే నేను నిస్వార్థంగా కేవలం ఈ ఛానల్లో తెలియచేయడానికి గల కారణమే కొంచెమైనా సరే మార్పు వస్తుంది అని. అలాగే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువగానే నేను ఆనందం పొందుతున్నా. ఎందుకంటే చాలా మంది కూడా వచ్చి తెలియజేశారు. వైజాగ్ కానీ, రాజమండ్రి వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా అందరు చెప్తుండేవాడు, అమ్మ ఇప్పుడు మా పిల్లలు చాలా బాగా చదువుతున్నారమ్మా, ఇంతకు మునుపు కంటే ఇప్పుడు చాలా బాగా చదువుతున్నారు అని. ఇంతమందికి అసలు లేజీగా ఉండేవాళ్ళట, నిద్ర లేవటం విషయంగా కావచ్చు అలా. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళంతటా వాళ్ళు యాక్టివ్గా లేస్తున్నారు, చదువుతున్నారు, రాస్తున్నారు అని చెప్పేసి. కొంతమంది ఏంటంటే బాగా చదివి అప్పచెప్తారట కానీ రాయటం అనేది రాయట్లేదమ్మా ఎగ్జామ్లో అనేవాడు. అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్జామ్లో బాగా రాస్తున్నారమ్మా అన్నారు. సో ఇటువంటివన్నీ కూడా నా వంతు ధర్మంగా నేను అందించడం అనేది జరుగుతుంది. అలాగే శ్రీచక్రమాన్ని కూడా చాలాసార్లు తెలియచేయడం జరిగింది. అది కేవలం అదృష్టకరమైన వస్తువుగా బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు, దానికి మళ్ళీ మీరు ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేయవలసిన అవసరం లేదు. అది ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే మనసులో సంకల్పం మీద అనుకుని బీరువా లాకరులో పొందుపరిస్తే అమ్మవారి అనుగ్రహం వలన అతి త్వరగా మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. ఇది ఇప్పటిదే కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా తెలియచేయడం అనేది జరిగింది. అలాగే సర్వసిద్ధి మాల కావచ్చు, విజయమార్గ మాలం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే చెడు వ్యసనాల నుంచి దూరం అవ్వటము అనేది జరుగుతుంది. మనకేంటంటే సమయాభావం వల్ల ఎక్కువ తెలియచేయటం అనేది కూడా కుదరట్లేదు.
ఓకే అండి, అదే విధంగా ప్రతిసారి మీరు వచ్చినప్పుడల్లా ఒక మంచి మాటను మీరు ప్రేక్షకులకి తెలియజేస్తారు. ఈసారి ఎటువంటి మాటను తెలియజేస్తున్నారు? తప్పకుండా ఈ రోజు మంచి మాటల్లో భాగంగా శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యాట్రిమోనీ అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా రన్ చేయడం జరుగుతుంది. దాంట్లో బ్రాహ్మణ శాఖలు ఎవరైనా సరే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చేసుకుంటే అతి త్వరగా సంబంధాలు చూపించటము అనేది కూడా జరుగుతుంది. అది వాట్సాప్ ద్వారా కావచ్చు, మెయిల్ ద్వారా కావచ్చు, చాలా త్వరగా సంబంధాలు చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రోజు మంచి మాటలో భాగంగా ఈ రోజు అన్నమాట ఆచరించవలసింది. చాలా మంది కూడా చెప్తుంటారు, అమ్మ మీరు ఈ రోజే చెప్తే మాకు ఆ రోజు ఒకవేళ చేయలేకపోతే కష్టము అని చెప్పి. కానీ చాలా మంది కూడా విజయ మార్గము యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నారు. వాళ్ళు సాయంత్రమైనా రాత్రికైనా ఆచరించవచ్చు. అది రొట్టెలు అనేది చేసి ఈ రోజు వీధి కుక్కలకి గనక వేయటం చాలా మంచిది. ఈ రోజు కాలభైరవ అష్టమి సందర్భంగా, మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవ అష్టమి సందర్భంగా వీధి కుక్కలకి కొంచెం రొట్టెలు వేయటం మంచిది. రొట్టెలు చేయటం మాకు కుదరదమ్మా, మేమేదో ఆఫీస్ కాడ వస్తూ ఏమంటే వేస్తామంటే అప్పుడు కనీసం బిస్కెట్ అయినా సరే, ఓ బిస్కెట్ ప్యాకెట్ కొని బిస్కెట్లైనా వీధి కుక్కలకు వేయటము, లేదా బ్రెడ్ అయినా సరే ఈ విధంగా వీధి కుక్కలకు ఆహారంగా వేయటం ఈ రోజు చాలా మంచిది. అలాగే మరొకటి కూడా ఏంటంటే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇంతకు మునుపు చాలా 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 నేను తెలియజేశాను. ఏది ఇప్పుడు తెలియజేసేటువంటిది 11 ఏకాదశులు అనమాట. 11 సార్లు ప్రతి ఏకాదశికి 11 సార్లు అనమాట విష్ణు సహస్రనామావళిని పఠించడం. ప్రతి విష్ణు సహస్రనామావళి తర్వాత ఒకసారి మన ఇంట్లోనే అనమాట వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం పెట్టుకొని దానికి ఒక పూలదండ సమర్పించటం, ఒక రకం పండు నైవేద్యం పెట్టడము. అలాగే రెండోసారి చదవటం, ఇంకొక పూలదండ సమర్పించటము, మరొక రకం పండు నైవేద్యం పెట్టడం. ఈ విధంగా 11 సార్లు చేయమని చెప్పాను. 11 సార్లు విష్ణు సహస్రనామావళిని పఠించటము, 11 రకం పూలదండలు, 11 రకాల పళ్ళు నైవేద్యం పెట్టడం. ఇది ప్రతిసారి ప్రతి ఏకాదశికి మాకు కుదరట్లేదమ్మా 11 సార్లు చేయటం అనుకునేటువంటి వాడు రేపు వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి రోజైనా సరే కనీసం చేయటానికి ప్రయత్నం చేయండి. 100% మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది. సీతాశర్మ గారు ఈరోజు ఈ విజయ మార్గం కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం. ఇవాల్టి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 7032742439, 9390064674, 040276666